अस्सलामुअलैकुम, हाय, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు రాగి దోశ మునగాకు మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. పుష్కలమైన విటమిన్ B12 ఇందులో ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. దోశల్లో వేసుకోవడానికి రాగి దోశలో మునగాకు మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. మునగాకు మసాలా కర్రీ చేయడానికి ఇలాంటి చక్కగా లేతటి మునగాకులు తెంపుకోండి. చిగురులు చక్కగా ఇలాంటి చిగురులు తెంపుకోండి. తెంపి వాటిని ఇలా చక్కగా తుంచుకోండి. పురుగులు అవి లేకుండా చూసుకోండి. ఇప్పుడు వీటిని సన్నగా తరుక్కోండి. మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చక్కగా తరుక్కోండి. పుష్కలంగా ఐరన్ ఉంటుందండి ఇందులో. చూసారు కదా, ఇలా సన్నగా తరగండి. ఇలా తరిగాక 2 ఆలుగడ్డలు, ఒక క్యారెట్ ఇలా తురుముకోండి చక్కగా. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, దాన్ని కూడా ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోండి. పోపు దినుసులు. ఇప్పుడు మనం మునగాకు మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం దోశలోకి. ఆయిల్ వేస్తున్నానండి. ప్యాన్ వేడైపోయింది. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు, కాస్త చిటపటలాడాక కరివేపాకు, ఇది కాస్త వేగనివ్వాలండి. వేగిపోయింది. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. సాల్ట్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసాను. చక్కగా కలిపేస్తున్నాం పచ్చివాసన పోయేంత వరకు. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు, కానీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న మునగాకు, ఇప్పుడు పసుపు, కారం. పసుపు 1/4 టీ స్పూను, కారం 1 టీ స్పూన్. చక్కగా కలిపేయండి. మంట తక్కువ చేసేయండి.
కట్టేయండి మొత్తానికి. తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా. ఒకవేళ లేకపోతే వేసుకోవద్దండి. క్యారెట్, మనం తురిమి పెట్టుకున్న క్యారెట్. చక్కగా ఇది కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు యాడ్ చేసుకుందాం. పొటాటో చక్కగా కలిపేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇందులో ఉప్పు చూసి, ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు కలుపుకోండి. ఇందులో ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేశానండి. చక్కగా మిశ్రమం అంతా కలిసిపోతుంది. కాస్త దగ్గరకు అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉన్నాం. చూడండి, ఇది చక్కగా దోశలో కావాల్సిన మసాలా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. రాగి దోశకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్ కొలతలతో నేను మీకు చూపిస్తున్నానండి. 2 కప్పుల మామూలు రైస్ అండి. మీరు ఏ రైస్ అయినా వాడచ్చు. 2 కప్పులు రైస్, 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు రాగులు, అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం 2 పించులంతా మెంతులు, తగినంత ఉప్పు, 4-5 ఎల్లిపాయ రెబ్బలు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ చక్కగా కడిగేసి ఒక 5-6 గంటలు నానబెట్టుకుందాం. నానబెట్టాక అప్పుడు దోశలు ప్రిపేర్ చేసుకుందాం. ఒక 5-6 గంటలు నానాక ఇలా ఉంటుందండి. చూడండి, ఇది చక్కగా నానిపోయాయో. రాగులు కూడా చక్కగా ఉబ్బిపోయాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసి రుబ్బుకుందాం. చూడండి, మెంతులు చక్కగా మెంతులు అవి వేసాం కదా, అన్నీ ఇందులో నీళ్ళలో వేసి నానబెట్టానండి. మెంతులు, రాగులు, బియ్యం, మినపప్పు, ఈ 3 నానబెట్టాను. రుబ్బుకునేటప్పుడు జీలకర్ర, ఎల్లిపాయలు యాడ్ చేసి రుబ్బుకుందాం. ఇవి చక్కగా ఇప్పుడు మనం పిండి రుబ్బుకుందాం. విటమిన్ B12 ఉన్న పుష్కలంగా ఉన్న రాగి దోశ అండి. ఎంతో రుచిగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మనం చేసుకున్న మసాలాలో కూడా చక్కటి పోషకాలు ఉన్నాయండి. మునగాకుతో మనం ఈ దోశలో కావాల్సిన మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం. మీరందరూ తప్పకుండా ట్రై చేయాలి. ఈ ఒక్క దోశతో మీకు పుష్కలమైన విటమిన్ B12 అందుతుందండి. రాగి దోశ దోశను చక్కగా 2 వైపులా కాల్చుకుందామండి. తిప్పి వేసాను.
తిప్పేసానండి. ఇప్పుడు ఇందులో మనం మసాలా వేసేస్తున్నాం. చక్కటి రాగి మసాలా దోశ పుష్కలమైన విటమిన్ B12 కలిగి ఉన్నది. నేను చేసిన ఈ రాగి దోశ మునగాకు మసాలా కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.